ప్రియమైన మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ప్రియ ఆత్మీయ బిడలరా, దేవుడు మనలను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి దేవుడు తన ఘనకార్యములను మన జీవితంలో జరిగించుట కొరకు ఈ యొక్క 2026వ సంవత్సరంలోనికి ప్రభు మనలను తీసుకొచ్చి ఉన్నారు. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇదొక సాదృశ్యంగా ఉన్నది. అనేకులు ఈ నూతన సంవత్సరమును చూడకుండానే కాలగర్భములు కలిసి ఉన్నారు. కానీ ప్రియ స్నేహితులారా, మన ఎడల దేవుని వాత్సల్యము ఇంకా ఉండడమును బట్టి ఈ 2026వ సంవత్సరము మన జీవితంలో ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచడం కొరకు ప్రభు మనలను ప్రేమించి ఈ యొక్క కొత్త సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు. ప్రియ స్నేహితులారా, దేవుడు మన బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ సంఘ సభ్యులకైతేనేమి, దేవునిని ప్రేమించుచున్న సర్వ మానవాళికి దేవుడు చేయించినటువంటి వాగ్దానము, ఈ సంవత్సరము కొరకై దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు. మలాకి 3:10 ఈ వాగ్దానము చేతపట్టుకుని ప్రతిరోజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించువారిగా మీరు ఉండాలి. దేవుని ప్రార్థించండి. దేవునికర సంవత్సరముగా ఈ సంవత్సర కాలం మన జీవితంలో ఉండబోతుంది. ఎవ్రీడే మెరాకిల్ డేగా, అద్భుతములను జరిగించు దేవుడిగా మన మధ్యలో దేవుడు ఉండబోతూ ఉన్నాడు. ఆయన ప్రజలముగా మనం జీవిస్తూ ఆయనందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన వాగ్దానమును చేతపట్టుకుని మనము ఆయనను సేవించే వారముగా మనం ఉన్న ఎడల ఆకాశపు వాకిండ్లను దేవుడు మన కొరకు తెరవబోతూ ఉన్నాడు. దేవుడు తెరచిన ద్వారములను ఎవరునూ మోయలేరు. ఆయన ద్వారములు మీ కొరకు తెరిచి ఆకాశపు వాకిండ్లను మీ కొరకే తెరిచే దేవుడిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు ఉండగా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. చక్కగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థించే వారముగా మీ జీవితాన్ని క్రమపరచుకోండి. వాక్యమును ధ్యానించేవారుగా క్రమపరచుకోండి. ఆలోచన విధానాన్ని నూతనపరచుకోండి. దేవునితో సహవాసం చేయండి. దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించుట కొరకు ప్రభువు మనస్సు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ 2026వ సంవత్సరము మీరందరూ కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మనస్సారా దీవిస్తూ ఈ వాగ్దానమును చేతపట్టుకుని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవుని యందు విధేయత చూపించేవారుగా ఉండండి. ఎవ్రీడే ఒక క్రమమైన విధానంలో బైబిల్ రీడింగ్, ప్రేయర్ టైం, ఇలాగున క్రమమైనటువంటి విధానములో దేవునితో సమాధాన పడడానికి, దేవుని ఎదుర్కోవడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడండి. ప్రభువు గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. మీ కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన మీరు ఇస్తానని చెలవిచ్చే ఉన్నావు. కాబట్టి నీ బిడల కొరకు అయా నా తండ్రి ప్రతి ద్వారము అయా ఓపెన్ చేయండి ప్రభువా. అయా ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ చేయండి ప్రభువా. హెల్త్ ప్రభువా నా తండ్రి అయా కలుగునట్లు ప్రభు, ఆరోగ్యం కలుగునట్లు ప్రభువా మీరు కృప చూపించండి ప్రభువా. సంతోషం కలిగినట్లు కృప చూపించండి నాయన. యేసు క్రీస్తు నామములో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము అన్ని విషయములందు సౌఖ్యం కలిగి జీవించు అని మీరు చెప్పిన మాటను ప్రభుని బిడ్డల జీవితంలో నేను పలుకుతూ ఉన్నాను ప్రభువా. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మలో వర్ధిల్లుతూ సకల సౌఖ్యములను అనుభవిస్తూ నీ యందు ఆనందించు బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నీ దేవుని వర్షము చేత వారి హృదయములను తృప్తిపరచు, వారి ప్రతి అవసరము తీర్చే దేవుడిగా మీరు ఉండి గొప్ప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. క్లోజ్ చేయబడిన ఎవరి డోర్స్ ప్రభు ఓపెన్ చేయండి అయ్యా. యేసు క్రీస్తు నామములో నిరాశ, నిస్పృహలు, దుఃఖ దినములను దూరపరచుచు అయ్యా సంతోష సమాధానములను నీ ప్రియబిడ్డలకు మీరు అనుగ్రహించి మేలు చేసి దీవించమని సర్వాధికారం గల యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఘనపరచుచూ ఉండగా ప్రభువు యందు విధేయత కలిగిన వారే దేవుని సేవించే వారిగా ఉండండి. ప్రభువు కృప మీకు తోడే ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.